బైబిల్లోని పేర్లు, వాటి అర్థాలు. ఫస్ట్ మోషే మిద్యాను దేశంలోకి వెళ్ళాక అక్కడ ఇద్దరు పిల్లల్ని కంటాడు కదా. మొదటి వారి పేరు గెర్షోము. గెర్షోము అంటే మోషే ఏమంటాడంటే, మిద్యాను దేశంలో నేను పరదేశిగా ఉన్నాను కదా అని పరదేశి అని చెప్పి గెర్షోము అని పేరు పెడతాడు. అలాగే ఐగుప్తు దేశంలో యోసేపు ఇద్దరు బిడ్డల్ని కంటాడు. అక్కడ ఫస్ట్ మనీషే, తర్వాత ఎఫ్రాయిము. మనీషే అంటే తన వారందరినీ మరిపించాడట మనీషే. నెక్స్ట్ వచ్చి ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి అని అర్థమట. అలాగే ఇష్మాయేలు అంటే దేవుడు వినును అని అర్థం. ఇజ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు అని అర్థం. ఏసావుకు మరి యొక్క పేరు ఎదోము. అలాగే యాకోబుకి మోసగాడు, మడిమను పట్టుకున్నవాడు అని అర్థం. సారా అంటే రాజకుమారి.